ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఉదయకాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనతో మాట్లాడి మనం కూడా ఆయనను ఆరాధించడానికి కృప చూపించారు. తిరిగి రెండవ కూటంలోనికి మనం ప్రవేశం పెట్టి మనం ఆయన్ని ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించారు. తిరిగి రెండోసారి వాక్యం వినటానికి మనకు అవకాశం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన సంఘ పెద్ద గారికి, దైవ సేవకునికి, చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. రాత్రిపూట క్లుప్తంగానే మరి వాక్యం అందించి ముగిస్తాను. పగలకాలం మనం ఎక్కువగా ప్రభుని ఆరాధన చేద్దాం. పగలకాలం ఎక్కువగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఎందుకంటే మన భక్తి ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది పనులకు వెళ్ళి వచ్చి పనుకుంటారు, ఆ వ్యాపారానికి ఉద్యోగానికి వెళ్ళి వచ్చి పనుకుంటారు. వాళ్ళకి మనం ఇబ్బందికరంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి వాక్య ధ్యానము కొరకు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెళ్ళుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. చాలు. యెషయా ప్రవక్త ద్వారా ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన మాటలు రక్షణను గురించి, విడుదల గురించి, స్వాస్థ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మొదటి మాట ఏమిటంటే, అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చి తిని. ఇక్కడ నీ మొర, నువ్వు చేసిన ప్రార్థన ఆల్రెడీ ఆలకించి ఉత్తరం ఇచ్చాడంటే జవాబిచ్చాడు. నువ్వు అడిగిన దానికి జవాబిచ్చాడని మాట్లాడుతున్నాడు. ఒక్క విషయంలోనే కాదు, అనేక విషయంలో ఆయన మన జీవితంలో మన ప్రార్థనలు ఆలకించి మేలు చేస్తూనే వస్తున్నాడు. ఎన్నో మేలులు. ఆయన చేసే మేలులు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావు. ఈరోజు నా జీవితంలో దేవుడు ఏం మేలు చెయ్యలేదు అన్నట్లుగానే ఉంటుంది. ఆల్రెడీ నువ్వు చేసే ప్రార్థనలన్నీ వింటున్నాడు. ఆల్రెడీ నీకు జీవితంలో కొన్ని కార్యాలు చేస్తూ వస్తూనే ఉన్నాడు. దేవుడు ఈ మాట మీకు చెప్పమన్నాడు. నేను నా పిల్లల ప్రార్థన వినట్లేదు అనుకుంటారేమో, నేను వింటున్నాను. ఆల్రెడీ నేను అనేకమైన విషయాల్లో వాళ్ళకు ఉత్తరం ఇచ్చాను, సమాధానం చెప్పాను, కార్యాలు చేశాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేశాడా చేయలేదా? మన జీవితంలో చేశాడు. లెక్కలేనన్ని చేశాడు. నా జీవితంలో లెక్కలేనన్ని చేశాడు. ఇంకా చేస్తాడు, ఇంకా చేస్తాడు. కానీ నువ్వు అనుకున్నట్లుగా, నువ్వు కోరుకున్నట్లుగా కొన్ని జరగకపోవచ్చు. అందుకు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక సమయం, అనుకూల సమయమందు అన్నాడు. అనుకూల ఒక సమయం ఉంటుంది ఆ కార్యాలు కూడా చేయటానికి. ఆ కార్యాలు కూడా చేయటానికి ఒక సమయం ఉంటుంది. అది ఆ అనుకూల సమయం రావాలి. ఆ అనుకూల సమయం రాకుండా చేస్తే మనమే దెబ్బతింటాం. కనుక ఆ సమయం రావాలి. ఆ సమయంలో మిగతా కార్యాలు కూడా చేస్తాడు. తర్వాత రెండో మాట అంటున్నాడు, రక్షణ దినమందు
నిన్ను ఆదుకొంటిని. ఆల్రెడీ ఆదుకున్నాడు. ఇప్పుడు చెప్పే మాటలు చేస్తాను, ఆదుకుంటాను తర్వాత అన్నట్టుగా లేదు. ఆల్రెడీ నీ ప్రార్థనలు విన్నాడు. ఆల్రెడీ రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాడు. నీవు గుర్తుపట్టలేవు ఆయన ఆదుకున్న ఆదుకోలు, గమనించలేవు నీకు సహాయం చేసిన విషయాలు. ప్రస్తుతపు స్థితిగతులను బట్టి ఆయన సహాయం చేయలేదన్నట్టుగానే ఉంటుంది. కానీ ఎన్నో విషయాల్లో మనకు ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు, ఆదుకుంటానే ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు. చూడండి, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితో చెప్తున్నాడు. ప్రార్థనకు జవాబిచ్చాడు, రక్షణ దినంలో ఆదుకున్నాడు. కానీ బంధింపబడి ఉన్నారంట వాళ్ళు, చీకట్లో ఉన్నారంట వాళ్ళు. ప్రార్థనకు జవాబిచ్చి రక్షణ దినమందు ఆదుకొని ఉండగా మళ్ళీ ఇంకా బంధించబడటం ఏంటి, ఇంకా చీకట్లో ఉండటం ఏంటి అని మనం గమనిస్తే అక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు అర్థం కావటానికి ఒక గేదెకి తాడు కడతారు. తాడు కట్టేసిన తర్వాత అది మేసే రందిలోనో లేకపోతే అది ఏదైనా ఆలోచిస్తానో ఏదైనా ఉండప్పుడు మనం ఆ తాడు ముడి ఓడ తీసేసినప్పుడు ఆ తాడు కింద పడినా కూడా దానికి ఒక్కోసారి తాడుతో కట్టేసినట్టుగానే ఉంటుంది, కదలదు అక్కడి నుంచి. ఆ యజమానుడు వచ్చి కుడితి నీళ్ళు తాగుతూ పాని ఒక దెబ్బ కొడితే అప్పుడు పోతుంది అన్నమాట. అంటే దానికి కట్టు ఓడదీసిన సంగతి ఒక్కొక్క సమయంలో దానికి తెలియదు. అట్లానే దేవుడు నిన్ను విడిపించాడు, చీకట్లో నుంచి వెలుగులోకి బయటికి రావటానికి అవకాశం ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు. కనుక బయలు వెళ్ళండి అని బంధింపబడిన వారితో చెప్తున్నాడు. నీ బంధకాలు బంధించబడినట్టుగా నీకు కనబడుతున్నాయి. లేదు, దేవుడు నీ బంధకాలు విడదీశాడు. రెండో మాట అంటున్నాడు, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుచు అంటున్నాడు. చీకటి అనగా పాపం. నా సహోదరి సహోదరుడా, నీ పాపం నుంచి ఆయన విడిపించాడు. నీ పాపం నుంచి ఎప్పుడో విడిపించాడు, నీ బంధకాలు విడిపించాడు. ఇక నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే అక్కడి నుంచి బయటికి రావటమే, చీకట్లో నుంచి బయటికి రావటమే, బంధకాల్లో నుంచి బయటికి రావటమే. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, బయటికి రండి అని, చీకట్లో నుంచి రండి అని. ఇప్పుడు నీవు నేను చేసిన చీకటి కార్యాల నుంచి దేవుడు క్షమించాడు. నీవు నేను ఏ విషయాల్లో బంధించబడ్డామో ఆ బంధకాలను విడిపించేశాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, నిన్ను విడిపించాడని విన్నావు కదా, నిన్ను బయటికి రమ్మని పిలిచాడని ఇప్పుడు విన్నావు కదా, ఇక నీవు ఆ బంధకాల్లో నుంచి బయటికి రా. అక్కడ అంటాడు, దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. చాలు. దేశము చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై. ఈరోజు మన భారతదేశం ఎలా ఉందంటే చక్కగా లేదు, పాడైపోయింది. రోజు ఫోనుల్లో భర్తని కూల్ డ్రింకులో పురుగుల మందు పోసి చంపిందని,
కత్తితో పొడిచి చంపిందని, లేకపోతే భర్తే భార్యని చంపాడని, లేకపోతే అన్న వరసైనోళ్ళనే ఆ అమ్మాయిని మానభంగం చేశారని, ఇలాంటివి ఎన్నో వార్తలు, వినకూడని వార్తలు మనం వింటూ ఉన్నాం. భారతదేశం చెడిపోయింది ప్రియులారా. అందుకనే దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకు అన్నాడు. ఇశ్రాయేలు దేశం పాడైపోయింది. తమ దేవుని గాక వేరొక దేవతలను, దేవుళ్ళను ఆరాధించుట ద్వారా వాళ్ళు చెరగొనిపోబడ్డారు, బానిసలుగా బ్రతికారు నెబుకద్నెజరు మోక చేతి కింద. ఇప్పుడు ఆ బంధకాలను విడిచిపెట్టాడు అంటున్నాడు. మీరు రండి, మీరు వచ్చి దేశాన్ని చక్కపరుచుకోండి, పాడైన స్వాస్థ్యములను మళ్ళీ పంచిపెట్టుకోండి అంటున్నాడు. దేశము అనంటే ప్రియులారా నీ హృదయం. స్వాస్థ్యము అంటే దేవుడిచ్చిన వరాలు, దేవుడిచ్చిన రక్షణ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ హృదయాన్ని చక్కపెట్టుకో. దేవుడు విడిపించేశాడు. ఆ ఇల్లు పాడుబడిన తర్వాత ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే నివసించటానికి వీలు పడని ఇల్లుగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే శుభ్రంగా కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. దేవుడు నివసించే హృదయంగా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. స్వాస్థ్యం, దేవుడిచ్చిన వరాలు, దేవుడిచ్చిన రక్షణ ఏదైతే ఉందో, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే పంచిపెట్టుటకై అన్నాడు. యేసుప్రభు అంటాడు, మీరు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టొద్దు, దీపస్తంభం మీద పెట్టండి. ఎందుకంటే ఇంట నుండి వారికి అందరికీ ఆ దీపం వెలుగిస్తుంది. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు అన్నాడు. కొండ మీద ఏదైనా ఒక గుడి కట్టారనుకోండి, ఆ ఊరంతా కనబడుతుంది ఆ గుడి. ఇక నీవు అలా లోకానికి కనబడాలి, అలా నీ రక్షణను పంచాలి, నీ వరాలు పంచాలి, నీ ప్రార్థన పంచాలి. నీ ప్రార్థన ద్వారా అనేకులను రక్షణలోనికి నడిపించాలి. దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో కొంచెం అర్థం చేసుకోండి. బంధించబడిన నీవు, చీకటిలో ఉన్న నీవు ఇప్పుడు అనేక బంధకాలు విడిపించటానికి, ప్రార్థన చేయటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. చీకటిలో పాపంలో ఉన్న నువ్వు బయటకు వచ్చి అనేకులకు వెలుగు నింపటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది నువ్వు మనసులో పెట్టుకో, ఎప్పుడు గుర్తుంచుకో. బంధించబడిన నన్ను విడిపించి బంధించబడిన వారిని విడిపించటానికి దేవుడు నన్ను పిలిచాడు. పాపంలో ఉన్న నన్ను బయటికి తీసుకొచ్చి పాపంలో ఉన్న వాళ్ళకి నన్ను వెలుగుగా నియమించాడు. పౌలు భక్తుడితో ఒక మాట అంటాడు. అపోస్తల కార్యాల్లోకి రండి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం కానించి కొన్ని విషయాలు మనం చదువుదాం. నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను, ఈ మాటలు నీ కోసమే మాట్లాడుతున్నాడు ఆయన, జాగ్రత్తగా వినండి. నిన్ను పరిచారకుని గాను, సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. ఇక్కడి నుంచి వినండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత
పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నుల తెరచిటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. అగ్రిప్ప రాజుతో సాక్ష్యాన్ని చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గురించే మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు చీకట్లో ఉన్నాడు, నరహంతకుడుగా ఉన్నాడు. అయితే దేవుడు అతన్ని దర్శించి అతన్ని విడిపించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు వాళ్ళు తిరగటానికి నేను నిన్ను వాళ్ళ దగ్గరకు పంపించబోతున్నాను. ఒకప్పుడు పౌలు బంధకాల్లో ఉన్నాడు, తెలియని చీకట్లో ఉన్నాడు, అసత్యం అనే చీకట్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు పౌలుని చీకట్లో నుంచి బయటకు పిలిచాడు, బంధకాల్లో నుంచి బయటకు పిలుచుకొచ్చి చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి నడిపించటానికి పాత్రగా వాడుకుంటున్నాడు. సాతాను అధికారంలో ఉన్న వారిని విడిపించటానికి దేవుడు పౌలుని ఎన్నుకొని వాడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుడు అనేకులను వెలిగించటానికి, రక్షించటానికి, కాపాడటానికి, సాతాను అధికారం నుంచి విడిపించటానికి ఓ పరిశుద్ధులను కాదు పిలుస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. పాపులలో నుంచే వాళ్ళని బయటకు తీసుకొచ్చి, చీకట్లో నుంచి, బంధకాల్లో నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా బంధకాలతో బంధించబడిన వారిని విడిపిస్తున్నాడు. వాళ్ళ ద్వారా చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను నీ ప్రార్థన ఎప్పుడు ఆలకించాను, నీ బంధకాలు ఎప్పుడో విడిపించాను, చీకట్లో నుంచి నిన్ను విడిపించాను, రా బయటికి రా. ఇక నువ్వు రావటమే ఆలస్యం. దేవునికి స్తోత్రం. ఆ గేదెకి తాడిప్పినా కూడా నేను రాను ఆడే ఉంటాను అంటదా? దానికి తెలియకుంటుంది. తెలిస్తే ఆ స్థలంలో నుంచి ముందుకి సాగిద్ది, అది మేత మేయటానికి కానీ, కుడితి నీళ్ళు తాగటానికి కానీ. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత ఘోర పాపులమైనా మనతో మాట్లాడుతున్నాడు. నేను నీ ప్రార్థన ఆలకించాను. ఎంత కాలం నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఆలకించాడు. నీ బంధకాల నుంచి విడిపించాడు. నీ చీకటి క్రియల నుంచి ఆయన విడిపించాడు. విడిపించటమే కాదు, నిన్ను బంధింపబడిన వారిని విడిపించటానికి ఆ స్వాస్థ్యాన్ని పంచమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అనే స్వాస్థ్యము ద్వారా, వాక్యం అనే స్వాస్థ్యము ద్వారా ఎవరు బంధించబడ్డారు, ఎవరు పాపమనే చీకటిలో ఉన్నారో వాళ్ళని విడిపించండి. పౌలుతో అదే మాట్లాడాడు. చీకటిలో ఉండి వెలుగులోకి, సాతాను అధికారం ఉండి దేవుని వైపు తిరగాలి పౌలు ద్వారా వాళ్ళు. కాబట్టి నిన్ను విడిపించాడు, నిన్ను అనేక మందిని విడిపించమని చెప్తున్నాడు. ఇక నువ్వు అనుమానించాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను క్షమించాడో లేదని అనుమానించాల్సిన అవసరం లేదు. ఆయన నమ్మదగిన దేవుడు. నిన్ను క్షమించాడు, నిన్ను విడిపించాడు, చీకటి క్రియల నుంచి నిన్ను విడిపించాడు. అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇక బయటికి రావాలి. ఏం చేయాలి? మోషేతో అంటాడు, మోషే ఈ దేశము స్వాధీనపరుచుకున్న మొదలుపెట్టు అంటాడు. ఆ మాట అన్నాడంటే, మీరు మొదలు పెట్టండి, నేను చూసుకుంటాను, నేను నడిపిస్తాను అని అర్థం. అది ఇక మోషే కనాను దేశం వైపు పరిగెత్తాడు, ప్రయాణం చేశాడు. ఇప్పుడు అట్లానే ఇక మీరు రండి, మీకు ఇక బంధకాలు లేవు, మీకు ఇక చీకటి క్రియలు లేవు, నేను విడిపించాను, మీ మొర్ర ఆలకించాను కనుక మీరు రండి, బయలుదేరండి, ఇక మీరు స్వాధీనపరుచుకున్న మొదలు పెట్టండి. మోషేతో అదే అన్నాడు, నీవు ఈ దేశమును స్వాధీనపరుచుకున్న మొదలుపెట్టు. ఇక ముందుకు అడిగేశాడు మోషే, సైన్యాన్ని వెంటబెట్టుకొని కనాను దేశాన్ని జయించటానికి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ బంధకాలు దేవుడు విడిపించాడు కనుక ఇక అక్కడ ఉండొద్దు, ఇంకా ఆ స్థలంలో ఉండొద్దు, ఆ ఆలోచనలో ఉండొద్దు, ఇక ఆ తలంపుల్లో ఉండొద్దు. ఎందుకంటే చీకట్లో ఉన్న నిన్ను వెలుగుగా మార్చేశాడు. నీకు వెలుగు వచ్చేసింది. యెషయా గ్రంథంలోనికి రండి ఒకసారి. యెషయా గ్రంథం
యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం. యెషయా 60 మొదటి వచనం. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చాలా ఇక్కడ నీకు వెలుగు వచ్చి ఉన్నది అని ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమొచ్చింది? వెలుగు వచ్చి ఉన్నది. నీ చీకటి పొరలను చీల్చివేయటానికి, నీ పాపపు క్రియలను తరిమి కొట్టడానికి దేవుడు వెలుగును పంపాడు, రక్షణను పంపాడు. వెలుగు ఫలం, వెలుగు ఫలం మీకు అంతకుముందు చెప్పాను, గుర్తుందో లేదు. వెలుగు ఫలమేమనగా ఎఫెసీలకు రాసిన పత్రికలోకి రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 5:9. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. గమనించండి, కరెంట్ వచ్చిన తర్వాత ఆ బల్బ్ ఎట్టుంటుంది? తేజరిల్లది. కరెంట్ పోయిన తర్వాత తేజరిల్లది ఆ కరెంట్ బల్బు. దేవుడు నీకు రక్షణ అనే వెలుగు, కానీ ఇక్కడ ఆ వెలుగు ఫలం గురించి చెబుతున్నాడు. ఆ వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనం. తేజరిల్లుము అంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము అంటే ఇక మంచితనంగా బ్రతకు. అన్ని విషయాల్లో మాట్లాడే మాటల్లో మంచి మాటలు మాట్లాడు, ఆలోచించే ఆలోచనలో మంచి ఆలోచనలు ఆలోచించు, చేసే పనుల్లో మంచి పనులు చెయ్యి అంటున్నాడు. సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమన్న వాటిలో, ఇక నీతిలో నువ్వు ప్రకాశించాలి, తేజరిల్లాలి. సత్యములో నువ్వు ప్రకాశించాలి, తేజరిల్లాలి. ఒకప్పుడు నీ మాటలు చీకటిగా ఉండొచ్చేమో, నీ పనులు, నీ క్రియలు, నీ చేష్టలు, ఆలోచనలు, తలంపులు చీకట్లో ఉన్నాయేమో, కానీ నీకు వెలుగొచ్చింది, నీకు విడుదలనిచ్చాడు. చీకట్లో నుంచి బయటికి రమ్మని పిలుపొచ్చింది. ఇక లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇక నువ్వు మంచిదానివిగా ఉండాలి, ఇక మంచివాడివిగా ఉండాలి. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నీకు వెలుగు రాకుండా నువ్వు మంచిదానిగా ఉన్నా ఆ మంచి పనికి రాదు, ఆ మంచివాడిగా ఉన్నా ఆ మంచి పనికి రాదు. ఎందుకంటే నీకు విడుదల లేదు, అధికారం లేదు, లైసెన్స్ లేదు. విడుదలనే లైసెన్స్ నీకు ఇంకా రాలా. కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారి, నా కుమారుడా, విడుదలనే లైసెన్స్ నీకు ఇచ్చాను, నీకు వెలుగును ఉదయింప చేశాను. ఇక లెమ్ము, తేజరిల్లు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ మంచితనాన్ని కోల్పోయావో అక్కడ మంచితనాన్ని సంపాదించుకో. ఎక్కడ చెడ్డ పేరు సంపాదించుకున్నావో అక్కడ మంచి పేరు సంపాదించుకో. ఇతనేనా, అరే ఇంతగా మారింది అనుకున్నట్లుగా మార్చబడాలి. ఈమెనా ఇంతగా మార్చబడిందని ప్రజలందరూ గుర్తించేలా. అందుకనే జనములను చీకటి కమ్ముచున్నది. అక్కడ యెషయా గ్రంథంలోకి వెళ్ళండి, 60వ అధ్యాయం ఇందాక మనం చూసాం. వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను. నీకు వెలుగు ఎందుకు ఇచ్చాడంటే, నీకు మంచితనం ఎందుకు ఇస్తున్నాడంటే, నీకు నీతి ఎందుకు ఇస్తున్నాడంటే, నీకు సత్యాన్ని ఎందుకు తెలియపరుస్తున్నాడంటే, భూమిని చీకటి కమ్ముతుందంట. పాపం కమ్ముతుంది భూమిని. ఇక్కడ అంటాడు కటిక చీకటి జనములను కమ్ముచు. అంటే
చెడ్డ పాపాలు, చెడు పాపాలు, భయంకరమైన పాపాలు జనం మీద జనాలను ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఆ కటిక చీకట్లో నుంచి బయటికి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఖైదీలంట చీకటి గదిలో వేస్తారంట. ఎక్కడ? చీకటి గదిలో. చీకటి గది అంటే ఫ్యాన్లు ఉండవు, కరెంట్ ఉండదు, కిటికీలు ఉండవు, గాలి అన్నమాట రాదు. అందులోకి పంపించేటప్పుడు మలతాడు కూడా ఉంచరు. ఎందుకంటే ఆ మలతాడుతోటైనా ఉరేసుకొని చచ్చిపోతారని. ఒళ్ళంతా చెమటలు గారుతుంది. నాకు ఒక పాస్టర్ గారు చెప్పాడు, ఆయన వేశారంట ఆ చీకటి గదిలో. తన భార్య కృష్ణాలు పోసుకొని చనిపోతే ఆ కేసు విషయంలో చీకటి గదిలో వేశారంట. ఇంత సమయం అని ఉంటుందంట. ఆ సమయానికి తీయపోతే చచ్చిపోతాడు. ఒకవేళ ఆ సమయంలోనే ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోతాడు, ఒంటి మీద నూలు పోగు కూడా ఉంచరంట. ఇంకేముంది, ప్రాణం పోయినట్టు ఉంటుందంట. పాపపు స్థితిలో ఉన్న వ్యక్తి బ్రతుకు కూడా అంతే. కానీ దేవుడు కొంత సమయంలో ఉంచి తగిన సమయమందు నీ మొర ఆలకించి నిన్ను విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అట్లానే చీకటి గదిలో ఎంతమంది, ఈ లోక చీకటి గదిలో ఎంతమంది నేరస్తులు ఉన్నారో వాళ్ళని విడిపించడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఇక నీవు అనేకులకు, చీకటిలో ఉన్న వాళ్ళకు వెలుగుగా ఉంటావు, అనేకులకు రక్షణకరంగా ఉంటావు. నిన్ను చూడంగల అమ్మా నా కోసం ప్రార్థన చేయండి అమ్మా అంటారు. ఇక అయ్యా నా కోసం ప్రార్థన చేయయ్యా, ఎందుకంటారంటే నీ మీద వెలుగుంటుంది, నీ మీద చీకటి తొలగిపోతుంది. అక్కడ 2 మాటలు చెప్పాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడు. నేను చూడగానే ప్రార్థన చేయమని అడుగుతారు. అందుకు దేవుడు నిన్ను విడిపించాడు. ఇక విడిపించినా కూడా నువ్వు ఇక బయటికి రాకపోతే నువ్వు తేజరిల్లలేవు, లేవలేవు, తేజరిల్లు. నువ్వు చీకటి గదిలో తలుపు తీసి అబ్బాయి ఆ నేరస్తుని బయటికి రా అనగానే నేను కాసేపు ఉండొస్తాను అంటాడా? వెంటనే పరిగెత్తుకుంటా వచ్చా. అతడు దిగంబరుడుగా ఉన్నా సరే బయట ఎవరైనా ఉన్నారని కూడా ఆలోచించడు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారంట ఆ బాధ తట్టుకోలేక. ఒకసారి చిలకలూరిపేటలో సువ్వలు తీసుకొద్దామని పోతే కింద అండర్ గ్రౌండ్లో ఉంది ఆ గది. ఆ గదిలో పెట్టాడు సువ్వలు. ఆ బయట అతను తలుపు తీసి ఒక సువ్వ లాక్కొచ్చుకోమని పోతే దానికి కిటికీలు లేవు, ఏమీ లేవు. ఆ సువ్వ బయటకు లాక్కొచ్చే లోపల ఒంటి నిండా చెమట, నీళ్లు పోసుకున్నట్టుంది నా పరిస్థితి. అప్పుడు నాకు అతను చెప్పింది కొంచెం అర్థం, అమ్మో చీకటి గదంటే ఇట్లా ఉంటుందా అని. కాబట్టి ఇక్కడ అంటాడు 4వ వచనం, కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు, నీవు చూచి ప్రకాశం, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు. ఎన్నో ఆశీర్వాదాలు నువ్వు బయటకు వస్తే. నీ పిల్లలు బాగుపడతారు. ఆకాను చేసిన పాపానికి శపితమైన బంగారపు కమ్మిని, వస్త్రాన్ని, వెండిని దోచుకున్నందుకు తనతో పాటు తన కుటుంబం కూడా నశించిపోయారు. రాళ్లతో తన కుటుంబాన్ని కొట్టి చంపి తగలబెట్టి పెద్ద రాళ్ళ కొప్పేశారు తన కుటుంబం మీద, ఆకాను కుటుంబం మీద. ఈ రోజున నీవు గనక వెలుగులోకి వస్తే, నువ్వు గనక తేజరిల్లితే, నీ కుమార్తెలు చంక నెత్తబడి వస్తారంట. దేవుడు చంకెత్తుకొని